ఈరోజు లోకేశ్వరం మండలంలోని హద్గాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గాను ఈరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, ఆడపడుచులు, అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమంలో పాల్గొని బాజా భజంత్రలతో ఈ విధంగా అక్కడ మోహన్ రావు పటేల్ గారికి స్వాగతం పలకడం జరిగిందన్నమాట. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ స్వాగతం పలికి ఈ విధంగా అక్కడ భజన కార్యక్రమాన్ని, అదేవిధంగా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించి అలా జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అతని తల్లి అయినటువంటి జీజామాత గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయమని అక్కడ మోహన్ రావు పటేల్ గారు తెలపడం జరిగింది. అంతేకాకుండా ముందుగా అక్కడ మహాత్ములకు ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆ జెండాను అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ నుండి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, చిన్నారులు, అక్కడ వచ్చినటువంటి విఐపీలు అందరూ కలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు, అదేవిధంగా సాక్షి మెటర్నిటీ హాస్పిటల్ యజమాని అయినటువంటి నందకిషోర్ గారు, డాక్టర్ పద్మావతి భోస్లే గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు, రాజేష్ బాబు గారు, నగర్ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే జోగదాండే శివ పటేల్ గారు పాల్గొనడం జరిగింది.